బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం వన్ టౌన్ లోని వెల్లంపేటలో పక్క బిల్డింగ్ పైకి 5 అంతస్తుల బిల్డింగ్ ఒరిగింది. ఒరిగిపోయిన బిల్డింగ్ కొత్తది కావడంతో నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కటిగా 5 అంతస్తుల బిల్డింగ్ పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పై పడి కూలిపోతోందేమోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకవైపు నాణ్యత లేకుండా నిర్మాణం చేయటం వల్లే ఒరిగిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కకి ఒరిగిపోతున్న బిల్డింగ్ దగ్గరకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. చూస్తున్నాం కదా, ఒరిగిపోయినటువంటి గోడకు సంబంధించి విశాఖపట్నం వన్ టౌన్లోని బెల్లంపేటలో పక్క బిల్డింగ్ పైకి 5 అంతస్తుల బిల్డింగ్ ఒరిగినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒరిగిపోయినటువంటి బిల్డింగ్ కొత్తగా నిర్మిస్తున్నటువంటిది కావడంతో నిర్మాణంలో ప్రస్తుతం లోపాలు ఉన్నాయేమోనని బయటపడుతున్నాయి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎందుకంటే బిల్డింగ్ ఒరిగిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇది నిర్మాణ లోపమే అని అర్థమవుతుంది. 5 అంతస్తుల బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి మరో బిల్డింగ్ పై పడి కూలిపోతోందేమోనని ఒకవైపు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నాణ్యత లేకుండా నిర్మాణం చేయటం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కకి ఒరిగిపోతున్నటువంటి బిల్డింగ్ దగ్గరికి ప్రస్తుతం పోలీసులు చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రాజు, ఒకవైపు చూస్తున్నాం పక్కకి ఒరిగిపోతున్నటువంటి బిల్డింగ్ కనిపిస్తోంది. మరి ఏంటి దాని సిచ్యువేషన్? ఏ విధంగా అదుపులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి? బిల్డింగ్ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయా? వన్ టౌన్ లో ఉన్నటువంటి వెల్లంపేటలో ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా 5 అంతస్తుల బిల్డింగ్ కసిరెడ్డి ప్లాజా అని ఉన్నటువంటి నిర్మాణం జరిగినటువంటి బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి మరో బిల్డింగ్ మీదకి స్లోగా ఒరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారని స్థానికులు అయితే చెప్తున్నారు. సహజంగా ఇక్కడ అంత పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా జీవీఎంసీ అధికారుల అనుమతి తీసుకోవాలి. దీంతో పాటుగా ప్లానింగ్ అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా నాణ్యత లోపాల వల్లే ఇది ఒరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. దాదాపుగా 5 అంతస్తులు ఉన్నటువంటి ఒక పెద్ద అపార్ట్మెంట్ ని పక్కనే ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ మీదకి బిల్డింగ్ మీదకి అంటే ఒక లెవెల్ గా ఒరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అది వేగంగా ఒరిగిపోయింటే మాత్రం అంటే ఒరిగిపోతున్న బిల్డింగ్ తో పాటుగా పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కూడా 2 కూలిపోయే ప్రమాదం ఉండేది. కాకపోతే అది స్లోగా ఒరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మీద అలా ఆనుకుని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణంలో కూలిపోతుందా ఏంటనే భయాందోళనలో 2 బిల్డింగ్లకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. దీంతో పోలీసులు పక్కకు ఒరిగిపోతున్నటువంటి బిల్డింగ్ దగ్గరికి చేరుకోవడం, అదే లోపల ఉన్నటువంటి మొత్తం నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరినీ కూడా బయటకైతే తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అపార్ట్మెంట్ అంతా కూడా ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు కూలిపోతుంది ఏంటి అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొంచెంగా పక్క అపార్ట్మెంట్ కి ఒరుగుతూ అంటే వాలిపోయినటువంటి నేపథ్యంలో కొంత భయం అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ ఒరిగిపోతున్నటువంటి బిల్డింగ్ లో నుంచి మొత్తం అందరినీ ఖాళీ చేసి బయటికి తీసుకొచ్చినా కూడా పక్క అపార్ట్మెంట్ వాసులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అది పక్క అపార్ట్మెంట్ కూలిపోతుందా లేకపోతే ముందు కూలిపోతుందా వెనక వైపు కూలుతుందా అనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ అయితే పోలీసులు ప్రస్తుతం ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.